కావలసినవన్నీ ఉన్నా ఏదో లేని దాని గురించి బాధపడటమే మనిషి జీవితం. సహాయం చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు. మనల్ని అవమానించిన వారిపై మనం తీర్చుకునే అసలైన ప్రతీకారం మన విజయం. ఇది వారికి జీవితకాలానికి సరిపోయే దెబ్బ. వృధాగా ఎన్నేళ్లు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు. మిగిలిన జీవితమంతా నీకు నచ్చినట్టు మారుతుంది. నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండండి. సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు. సమయం కానప్పుడు పోట్లాడకూడదు. అవసరాలు తీరిపోయాక అవసరమా వీళ్ళతో అనుకునే రోజులు వచ్చేశాయి. కాని నువ్వు మాత్రం అలా ఉండకు. నీలానే ఉండు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. మర్చిపోలేని 3 నిజాలు. 1. ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు. 2. నిజాయితీగా ఉంటే మూర్ఖుడు. 3. నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగినా తప్పులేదు కాని, మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ముట్టకూడదు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎవరు చూడనప్పుడు నువ్వు ఏం చేస్తావో అదే నీ అసలైన క్యారెక్టర్. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అవి తప్పైనా పర్వాలేదు. తప్పుల నుండి నేర్చుకోవడమే నిజమైన ఆత్మవిశ్వాసం. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే. గెలుపు భారమైనా భరించు. ఓటమిని తేలికగా అంగీకరించకు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. కొంతకాలం బిజీగా ఉండి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది చాలా సమస్యలు ఖాళీగా ఉండటం వల్లనే వస్తాయని. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే ప్రతిరోజూ అందంగానే ఉంటుంది. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది. ఓడిన కథలో జీవితం ఉంటుంది. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. నిజమైన పేదరికం అంటే మన వద్ద డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడం. సమాజం ఒక మార్కెట్ వంటిది. అక్కడ సలహాలు తక్కువ ధరలో, సహాయం ఎక్కువ ధరలో లభిస్తుంది. ఎంత కష్టం వచ్చినా మనల్ని మనమే ఓదార్చుకోవాలి. ఇతరులకు చెబితే నవ్వుతారే తప్ప ఎవరూ పరిష్కారం చూపరు. ప్రతి రిలేషన్షిప్ ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనిషి జీవితంలో గెలవాలంటే పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదవాలి. అప్పుడే జీవితంలో గెలుపు సాధ్యమవుతుంది. మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలవుతాయి. మనసు బలంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలవుతాయి. అతిగా ఆలోచించడం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలము. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇక్కడ ఎవ్వరూ మనకి ఏమీ చెయ్యరు. మనమే కష్టపడాలి. ఏదైతే తక్కువ టైంలో ఎక్కువ వస్తుందో అది ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ టైంలో ఎంత తక్కువ వస్తుందో అదే ఎక్కువ రోజులు ఉంటుంది. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి. మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సంతోషంలో దగ్గరయ్యే బంధం కొంతకాలమే ఉండొచ్చు. కానీ బాధల్లో దగ్గరైన బంధం కడవరకు ఉంటుంది. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషికి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. మంచితనం ఎక్కువైతే నీకు అందాల్సింది కూడా దక్కకుండా పోతుంది. పైగా ఇతరులు నీ సహాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనం చెలాయిస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఒక మాట అన్నా పడలేనప్పుడు, మనసులోని మాటలు పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. నీకు నచ్చినట్టు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకు చెయ్యి అందించిన మనిషిని మన జీవితకాలం మర్చిపోకూడదు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్లే కావాలనుకోవడం మన అమాయకత్వమవుతుంది. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది. కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు.
ఆస్తులు ఉన్నాయని, కోట్లు సంపాదించానని ఎగిరిపడకండి. ఎంత సంపాదించినా కూటికే, ఎంతలా బ్రతికినా కాటికే. సాటి మనిషిని మనిషిలా చూడండి. ఈ లోకంలో మనుషులు ఎవ్వరినీ ప్రేమించడం లేదు. ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. అందరూ డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.